ఈ యమహాలో ఒక వెహికల్ బెస్ట్ క్వాలిటీ అండ్ బెస్ట్ రైడింగ్ కంఫర్ట్ వస్తుంది, కానీ దాన్ని సింపుల్గా ఫెయిల్యూర్ అని అయితే అనేస్తారనమాట. సో ఈరోజు మనం ఈ వీడియోలో యమహా FZX అనే ఒక వెహికల్ మనం ఓవర్వ్యూ చూడబోతుంది. ఇది 2023 to 2024 మోడల్ అనమాట. ఎందుకంటే మనం 2023 BS6 E20 ఇథనాల్ పెట్రోల్ అప్గ్రేడెడ్ మోడల్తో వచ్చిన, అంటే దాన్ని BS7 అని కూడా పిలుస్తారు, దాంతో వచ్చిన వెహికల్ అనమాట. సో ఇది మన దగ్గర అయితే ఉంది. నేను దీంట్లో 160 కిలోమీటర్లు రైడ్ చేసిన తర్వాత నేను మీకు ఇనిషియల్ రివ్యూ అయితే ఇస్తున్నాను. ఎందుకంటే ఈ వెహికల్ ఎంత ప్రీమియం ఉంటుందంటే దీంట్లో ప్రతి పార్ట్ కూడా చాలా కాస్ట్లీ, ఈవెన్ బుల్లెట్ కన్నా కాస్ట్ అనమాట. బుల్లెట్ క్లాసిక్ 350 కన్నా దీని యొక్క స్పేర్ పార్ట్స్ కాస్ట్, క్వాలిటీ అంతకన్నా బెటర్గా ఉంటుంది. కానీ ఈ వెహికల్ అయితే పెద్దగా ఎవరికి నచ్చదు అనమాట. సో దీంట్లో ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి కూడా ఈ 160 కిలోమీటర్స్ రైడ్ రివ్యూ అయితే నేను మీకైతే ఇస్తాను అనమాట. వీడియోని మాత్రం మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. ఆయన గట్టిగా లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ కంటెంట్ మీ ముందుకు తీసుకొస్తాను. మరి ఏమాత్రం నేర్చుకోండి, వీడియోలోకి వెళ్దాం, వచ్చేయండి. సో గాయ్స్, ఇదే వెహికల్ అనమాట, యమహా FZX అంటారు, FZX అంటారు. 2023 to 2024 మోడల్ సంబంధించింది. ఒక్కసారి మీకు వాక్ అరౌండ్ చూపిస్తాను. సో వెహికల్ చూడడానికి అయితే ఇది మ్యాట్ బ్లాక్ కలర్. సో మస్కులర్, అంటే ఒక బుల్లెట్ కన్నా కూడా దీని మీద కూర్చుంటే ఇంకా ఎక్కువ ఫీల్ ఉంటుంది. అది నేను రియలైజ్ అవ్వలేదు. తర్వాత నేను రెండింటిని కూర్చున్న తర్వాత నాకైతే దీంట్లోనే మస్కులర్ ఫీల్ అయితే వచ్చిందనమాట. సో 360 డిగ్రీస్ వ్యూ చూసారంటే మాత్రం మీకు వెహికల్ అయితే మాత్రం సో ఈ విధంగా ఉంటుంది. అలాగే ఇది మనకి చూడడానికి అటు షార్ట్ కాబట్టి ఇటు లాంగ్ కాదు, పర్ఫెక్ట్ ఫిట్టెడ్ అనమాట. సో మనకి వెహికల్ ఒక విధంగా చెప్పాలంటే కొంతమందికి చాలా బాగా నచ్చుతుంది, కొంతమందికి దీంట్లో ఆ బ్యాక్ గ్యాప్ రైల్ చేస్తే అసలు నచ్చదు అనమాట. సో ఇది మల్టీ మిక్స్డ్, అంటే ఒక సినిమా హిట్ అయ్యాక, రిలీజ్ అయ్యాక హిట్ ఆఫ్ ఫ్లాప్ అంటే మిక్స్డ్ టాక్ అంటారు కదా, సో అటువంటి వెహికల్ అనమాట ఇది. సో మనం ఫస్ట్ దీని యొక్క ఫ్రంట్ సెక్షన్ నుంచే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రంట్ చూస్తే మనకి ఇది బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ అయితే వస్తుంది. సో 100/80 17 ఇంచెస్ M/C 52P టైర్స్ అయితే వస్తాయి. సో ఈ ప్యాటర్న్ చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మీకు ఆఫ్ రోడ్ 100% ఇది ఆఫ్ రోడ్ వెహికల్ ఉంటుంది. దీంట్లో ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంటుంది. సో మనకు ఆటోమేటిక్గా ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఆన్ అయిపోతుంది అనమాట. సో ఈ టైర్స్ వచ్చేసి ఫస్ట్ దీంట్లో కాస్ట్లీయెస్ట్ ఐటమ్ ఈ టైర్స్ అనమాట. సో ఈ టైర్స్ అయితే బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ ఇచ్చారు. రైడ్ కంఫర్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. అలాగే మనకి 200 mm బిగ్, ఇక్కడ చూడండి THK 3.5 mm బిగ్ హై థిక్నెస్ ఉన్న డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. సో ఇది మనకి డిస్క్ బైబ్రీ కంపెనీది అయితే వస్తుంది. ఎంత బాగుంటుందంటే దీనికి ఫ్రంట్ సింగిల్ ఛానల్ ABS కూడా వస్తుంది, డ్యూయల్ ఛానల్ ABS ఇచ్చింటే బాగుండేది. సో మనకి డిస్క్ బ్రేక్ పనితనం మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. అండ్ మనకి ఈ సస్పెన్షన్ అయితే మనకి ఫ్రంట్ టెలిస్కోప్ హై, దీన్ని చెప్పాలంటే ఇది మీకు హెవీ కాయిల్ సస్పెన్షన్ అని చెప్పొచ్చు. సో మనకి చూడడానికైతే ఎటువంటి గొంతులో వేసినా, ఎటువంటి స్పీడ్ బ్రేకర్ దగ్గర కూడా నేను ఆపకుండా అయితే వెళ్ళిపోయాను. ఎందుకంటే అంత బాగా సస్పెన్షన్ టచ్ చేసింది. ఫ్రంట్ సస్పెన్షన్ అయితే 10 out of 10 ఇవ్వచ్చు. సో ఒక్కసారి మీరు టెస్ట్ రైడ్ చేసి చూడండి. ఫ్రంట్ సస్పెన్షన్ దీంట్లో పిచ్చిగా నచ్చేస్తుంది అనమాట. ఇక ఫ్రంట్ మడ్గార్డ్ వచ్చేసి మనకి ప్యూర్ మెటల్. సో మనం చూడవచ్చు, ఇది మనకి ఏదైతే ఈ క్లాసిక్ కావచ్చు, హోండా హైనెస్ కావచ్చు, వీటిలో వచ్చే టైపు మెటల్ కాదు, ఇది ప్రీమియం మెటల్ అనమాట. ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే అది మనకు అట్లా అంటే బెండ్ అవుతుంది, ఇది అట్లా బెండ్ కాదు. హై క్వాలిటీ ప్రీమియం అట్లా ఇచ్చారు. చెప్పాను కదా దీంట్లో ప్రతిదీ కూడా కాస్ట్ అని. సింపుల్గా ఈ ఇండికేటర్స్ అయితే ఒక్కొక్కటి వచ్చేసి 750 లేదా 850 మధ్యలో ఉంటుందంట. ఈ డిస్క్ ప్యాడ్స్ వచ్చేసి ఒక్కొక్కటి 900 పడుతుందంట. సో బ్యాక్ ఫ్రంట్ కలిపి మనకు 1700 అవుతుంది. అంత ప్రీమియం మెటీరియల్ దీంట్లో వాడారు, అందుకే చెప్తున్నాను. సో మనకైతే ఫ్రంట్ అయితే మనకి ఈ గార్డ్ అయితే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. అలాగే దీని మీద ఒక స్టైలిష్ డిజైన్తో మళ్ళీ మెటల్తో అయితే వీళ్ళు క్రోమింగ్ అయితే ఇచ్చారు. ఇది మనకి హుక్ లాగైతే పనిచేస్తుంది అనమాట. సో చెప్పాను కదా వీళ్ళు ప్రతిదీ డిజైనింగ్లో ప్రీమియం తీసుకున్నారు. అలాగే మనకి బోల్ట్ క్యాప్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఒక స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. అండ్ మనకి ఫ్రంట్ సెక్షన్ అయితే ఇది. అండ్ ఫ్రంట్ మనకి వచ్చేసి లైట్ అయితే LED ఇచ్చారు. ఇది ఎటువంటి LED అంటే సో మనకి DRL అయితే రౌండ్ వస్తుంది. అలాగే మనకి మిడిల్లో వచ్చేసి ప్రొజెక్టర్ టైప్ LED అయితే వస్తుంది అనమాట. సో లైటింగ్ అయితే మాత్రం సో నైట్ పూట DRLఏ సరిపోతుంది అన్నట్టయితే ఉంటుంది. సో మంచి లైటింగ్ ఉంటుంది. సో మనకి 10కి ఒక 6.5 to 7 అయితే ఇవ్వచ్చు. డీసెంట్ లైటింగ్, ఆల్ LED, దీంట్లో ఆల్ LED ట్రీట్మెంట్ వచ్చింది. సో లైట్ అయితే మనకి దీంట్లో ఇది కూడా కొంచెం కాస్ట్లీ అయితే అన్నమాట. ఈ లైట్ కూడా మనకి అంత చీప్ అయితే కాదు, లైట్ కూడా బాగానే కాస్ట్ అయితే పడుతుంది అనమాట. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం దగ్గర ఈ ఫ్రంట్ సెక్షన్లో అయితే మనకి ఒక 6 నుంచి 7,000 వరకు అయితే పడుతుందనే చెప్తున్నాను. ఎందుకంటే ఇవన్నీ నేను కాస్ట్ తెలుసుకుని అయితే చెప్తున్నాను అనమాట. ఇక మనకి బౌత్ ఇవన్నీ కూడా LED ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనకి ఇక్కడ మెటల్ ఫినిష్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మనకి చూస్తే ఫ్రంట్ ఈ సస్పెన్షన్ హెవీ కాయిల్ సస్పెన్షన్ ఇవ్వడం జరిగింది. సైడ్ పార్ట్కి వస్తే సైడ్ పార్ట్ ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కూడా మనకి మెటల్ ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఏదైతే ఈ డిజైన్ ఇచ్చారు, డిజైన్ ప్యాటర్న్, ఇది కూడా మెటల్ ఉంటుంది. సో ఇది కూడా మనకైతే మెటల్ గార్డ్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనకి FZX బ్రాండింగ్ అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ట్యాంక్ కూడా మనకి మెటల్ ట్యాంక్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ట్యాంక్ కాదు, ఇది మెటల్ గార్డు.
దీని లోపల ట్యాంక్ ఉంటుంది. సో ఇది డిజైన్ కోసం అయితే ఇది హ్యూజ్గా అయితే ఇచ్చారనమాట. అండ్ దీంట్లో 10 లీటర్స్ ఫ్యూల్ కెపాసిటీ వస్తుంది. అండ్ మనకి నీ ప్యాడ్స్ అయితే సపరేట్గా మన యాక్సెస్లో వేయించుకోవాలి. 480 రూపీస్ అయితే అవుతాయి అనమాట. అండ్ మనకి ఇక్కడ యమహా బ్రాండింగ్ వస్తుంది. సో ఇది మ్యాట్ బ్లాక్ కలర్, దీనిపైన మనకి స్టిక్కరింగ్ ఉంటుంది అనమాట. మళ్ళీ మ్యాట్ బ్లాక్ అయినప్పుడు కూడా లోపల కూడా మ్యాట్ బ్లాక్ అయితే ఉంటుంది. సో ఒకవేళ కింద పడ్డప్పుడు, ఇది ఆల్రెడీ ఒకసారి కింద పడ్డది, కింద పడి ఇక్కడ గీసుకున్నప్పుడు సో మళ్ళీ కూడా లోపల సేమ్ ట్రీట్మెంట్ ఉండడం వల్ల మీకు పెద్ద ప్రాబ్లం లేదు. దీన్ని మనం హైరాణ పడాల్సిన అవసరం అయితే లేదన్నట్టు. ఇది ఒక్కటి మాత్రం ఈ వెహికల్లో ఫైబర్ ప్లాస్టిక్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది కూడా మామూలు క్వాలిటీ కాదు, స్ట్రాంగ్ క్వాలిటీ అయితే ఇచ్చారనమాట. వెహికల్లో సౌండ్స్ కూడా మీకు పెద్ద ఎక్కువ రావు. సో సౌండ్స్ కూడా చాలా నామినల్గా ఉంటాయి. అండ్ ఒక్క దిక్కడ సౌండ్ వస్తుంది, అది కూడా మీకు చెప్తాను. ఇక ఇంజిన్ విషయానికి వస్తే ఇది వచ్చేసి మనకి సింగిల్ సిలిండర్ 2 వాల్వ్ 149cc ట్రీట్మెంట్ ఇంజిన్ అయితే వస్తుంది. దీంట్లో మనకి 12 HP పవర్ అయితే ఉంటుంది. అలాగే 13.5 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ఉంటుందన్నమాట. ఇది లో రైజ్ అండ్ హై పవర్ ఇంజిన్. ఎలా చెప్పాలంటే ఇప్పుడు మీకు స్టార్టింగ్ 1-2 గేర్స్ కొంచెం స్లో ఉంటుంది, పికప్ తక్కువ ఉంటుంది. తర్వాత 3-4-5 గేర్స్ అయితే మనకి మంచి పికప్ అయితే వస్తుంది. మళ్ళీ మీకు మిడ్లో చాలా మంచి ఫీలింగ్ అయితే వస్తుంది. మళ్ళీ మీకు టాప్కి వెళ్ళారంటే 80 అట్లా స్పీడ్ దాటిందంటే మళ్ళీ లో పవర్ అయితే వస్తుంది. ఇది మనకి డీసెంట్ రైడ్ కోసం చేసిన బండి తప్పితే పర్ఫార్మెన్స్ కోసం చేసిన బండి కాదు. సో ఇంకోటి ఏంటంటే ఈ వెహికల్ వెనకబడడానికి కూడా కారణం అదే. సో FG అంటేనే అందరూ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ వెహికల్ అని చెప్పేసి కొనేస్తారు. బట్ ఇది అంత పర్ఫార్మెన్స్ ఇచ్చే వెహికల్ కాదు. సో బుల్లెట్, హైనెస్ ఇవన్నీ ఎలా డీసెంట్గా మనం రైడ్ చేసుకుంటాం అంటే ఒక 60-70 స్పీడ్లో ఒళ్ళు కదలకుండా, చెమట పట్టకుండా, షర్టు నెలకుండా ఎలా అనుకుంటారు కదా, అటువంటి టైప్కి డిజైన్ చేసిన ఇంజిన్ అనమాట. అదే దీంట్లో మైనస్ అయి కూర్చునింది. పర్ఫార్మెన్స్ ఉందని కొనడం ఏంటంటే ఇది ఇంజిన్ పర్ఫార్మెన్స్ లేదేమోనని చెప్పేసి దీనికి నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చి ఈ బండి బాగలేదని ఒక దానికి తీసుకొచ్చారు. బట్ దీన్ని మీరు పర్ఫార్మెన్స్ కోసం కాకుండా సో ఒక డీసెంట్ రైడ్ క్వాలిటీ అండ్ మనకి ఒక పర్ఫెక్ట్ కమ్యూటర్, ఇది ఒక చెప్పాలంటే ఇది మీ క్రూజర్ సెగ్మెంట్ వెహికల్ అనమాట. సో హిమాలయన్ ఆ టైప్ వెహికల్. సో క్రూజర్ సెగ్మెంట్ కింద పర్ఫెక్ట్ రైడింగ్, ఒళ్ళు నలగకుండా ఒక 100 కిలోమీటర్లలో కూడా మీకు చిన్న బ్యాక్ పెయిన్ కానీ డిసడ్వాంటేజ్ ఉండదు అనమాట. అట్లాంటి వెహికల్ కింద అయితే దీన్ని తీసుకోవచ్చు. కానీ పర్ఫార్మెన్స్ గురించి చూస్తే మాత్రం మీరు ఇబ్బంది పడతారనమాట. ఇక ఇక్కడ చూస్తే మనకి 5 స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది. 1 డౌన్ అండ్ 4 అప్ అయితే వస్తాయి. అలాగే మనకి ఇది వచ్చేసి ఇది పెడల్స్ అయితే మనకి ఆటో స్వింగ్ అయితే వస్తుందన్నమాట. సో మనకి చాలా లాంగ్ అయితే వస్తాయి, ఇంజిన్కి దూరంగా ఉంటాయి కాబట్టి మనకి హీట్ ఇదంతా కూడా మనకి కాళ్ళకి తగిలే అవకాశం అయితే లేదనమాట. ఇది కూడా మెటల్ ట్రీట్మెంటే, ఇదంతా మెటల్ చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ మనకి ఓపెన్ చైన్ అయితే వస్తుంది. ఈ ఓపెన్ చైన్ కొంచెం మెయింటెనెన్స్ అయితే ఉంటుంది. లూబ్ ఎప్పటికప్పుడు ఒక 500 కిలోమీటర్స్ లూబ్ చేసుకోండి. చైన్ లూబ్ యమహాదే ఒరిజినల్ వాడండి. అలాగే మనకి ప్యాసింజర్ ఫుట్ పెక్ ఇచ్చారు. అలాగే శారీ గడ్డ అయితే ఇచ్చారు. ఈ శారీ గడ్డ కొంచెం డిస్కంఫర్ట్ అనమాట. ఇంకొంచెం ఇక్కడికి వచ్చింటే బాగుండేది. ఇది నేను అబ్జర్వ్ చేస్తాను. మా అమ్మగారిని ఎక్కించుకున్నప్పుడు కొంచెం డిస్కంఫర్ట్ అయితే వచ్చిందనమాట. సో బ్యాక్ సెక్షన్ చూస్తే సో మనకి సీట్ వచ్చేసి దీంట్లో సీట్ కంఫర్ట్ చాలా బాగుంటుంది. సో ఇద్దరికి 2% సీట్ కంఫర్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది. లేడీస్ కూడా బాగానే కూర్చుంటున్నారు. సో ఈ ఒక్క గ్యాబ్ రైలే ఈ వెహికల్ మొత్తాన్ని చెడగొట్టింది. సో దీన్ని వీళ్ళు కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేసి ఇచ్చుంటే మాత్రం కిర్రాక్ బండి అయ్యేది. సో అలా చేయకపోవడం దీంట్లో మెయిన్ డిసడ్వాంటేజ్. ఆఫ్లైన్ మార్కెట్లో గ్రాబ్ రైల్స్ దొరుకుతున్నాయి. 2500 నుంచి 3000 పడుతుంది. అవి మనం కానీ వేసుకున్నామంటే మాత్రం సో మనకి కొంచెం బెటర్ లుక్ అయితే వస్తుంది. ఇది ఒక్కటే ఈ బండి లుక్ మొత్తం జరుగుతుంది. ఒక 30-40% పీపుల్ ఈ బండిని రిజెక్ట్ చేయడానికి కూడా ఆ బ్యాక్ సెక్షనే కారణం అని చెప్పొచ్చు. ఇక మనకు వచ్చేసి మనకి మడ్ గార్డ్స్ అయితే ఇచ్చారు. అలాగే ఇది ఏదో యాక్టింగ్ కాదు, చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఎందుకంటే లోపల మీకు చూపిస్తాను, ఇక్కడ లోపల ఉంది కదా, లోపల మనకి కమ్ములతో పాటు ట్రీట్మెంట్ ఇచ్చి దాని మీద అయితే ఈ మడ్ గార్డ్ ఇచ్చారు. సో చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇది ఆఫ్ రోడ్ సెక్షన్ వెహికల్ అని చెప్పాను కదా, అందుకే దీన్ని ఆఫ్ రోడ్ వెహికల్ అంటాం. సో అందువల్ల ఏంటంటే ఇది మనకి మడ్లో కూడా ఇది పోయేదంటూ ఏమి ఉండదు, మడ్డే పోతుంది తప్పితే ఈ మురికి ఇదే మట్టి ఇరుక్కున్నా సరే మట్టి పోవాల్సిందే, కానీ ఇదైతే పోదనమాట. అంత స్ట్రాంగ్ క్వాలిటీ అయితే ఇచ్చారు. సో దీంట్లో క్వాలిటీ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు కదా ఫ్రెండ్స్. దీని క్వాలిటీ నేను షాక్ అయ్యాను. ఎందుకంటే ఇంక యమహాలు ఏ వెహికల్ చూసినా సరే దీని అంత క్వాలిటీతో నాకు ఏది కనిపిస్తుంది. ఈవెన్ ఇప్పుడు వచ్చి FZ కానీ వర్షన్ 4 ఇవన్నీ కూడా ఇంత క్వాలిటీ లేదు. అది ఫైబర్ మెటీరియల్ ఎక్కువ వాడారు. దీంట్లో ఒక 85-90% ఓన్లీ మెటలే కనిపిస్తుంది మీకు. ఈ ఒక్క 2 తప్ప ఫైబర్ పార్ట్స్ ఇంకేమీ లేవు అనమాట దీంట్లో. సో మనకి సింగిల్ మోనో సస్పెన్షన్ అయితే ఇచ్చారు. ఇది 7 స్టెప్స్ అడ్జస్టబుల్. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ మన మెకానిక్ గారు అయితే ఆల్మోస్ట్ ఆ స్టెప్స్ అన్ని అడ్జస్ట్ చేస్తున్నారు. మీకు ఇక్కడ చూడొచ్చు, స్టెప్స్ అన్ని అడ్జస్ట్ చేస్తున్నారు. ఒక స్టెప్ దించుకోండి. సో మనకి 5th స్టెప్ కానీ 4th స్టెప్ కానీ పెట్టుకోండి. ఇది కొంచెం గ్యాప్ అయితే తగ్గుతుందనమాట. సో ఇప్పుడు మరీ గ్యాప్ అయితే ఎక్కువ ఉంది. నేను హైట్ ఉంటాను కాబట్టి నా కోసం అయితే అలా డిజైన్ చేశారు. సో హైట్ దించుకున్నప్పుడు చైన్ కూడా కొంచెం టైట్ చేసుకోవడానికి చేయండి అనమాట. ఇక బ్యాక్ సైడ్ చూస్తే మనకి 2 LEDs మనకి అన్నీ కూడా బ్యాక్ సైడ్ కూడా మొత్తం LEDs, డేంజర్ లైట్ కావచ్చు, బ్రేక్ లైట్ కావచ్చు, ఇక్కడ కూడా మొత్తం LEDs అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే దీనికి వెనకాల ఇక్కడ ఇది నెంబర్ ప్లేట్ ఉంది కదా, ఇదైతే
ప్రతిసారి తగులుతూ ఉంటుంది. దానికి అక్కడ డబుల్ టేప్ వేసి అడ్జస్ట్ చేసుకోండి, లేకుంటే టక్ 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 అని సౌండ్ వస్తుంది అనమాట. సో ఇది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఈ బ్యాక్ సైడ్ మరీ గ్యాప్ ఎక్కువ ఉండడమే కొంచెం దీంట్లో డిసడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. బట్ 2 పర్సన్స్ కూర్చున్నప్పుడు అది సరిపోతుంది అనమాట. ఇంక ఇక్కడ మనకి ఎగ్జాస్ట్ నోట్ అయితే ఉంటుంది. ఎగ్జాస్ట్ నోట్ మనకి డిఫరెంట్ సౌండ్, అటు ఎఫ్జెడ్ కాదు, ఇటు R15 కాదు, అటు బుల్లెట్ కాదు, దీనికి ఒక యూనిక్ సౌండ్ ఉంటుంది. ఈ బండి అంతా ఏంటంటే ఒక యూనిక్ సోల్తో వస్తుంది అనమాట. ఈ వెహికల్ని దేంతో మనం కంపేర్ అయితే చేయలేము అనమాట. వెనక సైడ్ కూడా మనకి డిస్క్ అయితే వస్తుంది. ఇది నిసాన్ క్యాలిబర్ డిస్క్ అయితే వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ డిస్క్ కూడా మనకి ఆల్మోస్ట్ సో ఒక మంచి బ్రేకింగ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. బ్రేకింగ్లో మాత్రం 10 out of 10 ఇవ్వచ్చు. సో మనకి స్టెప్స్గా కానీ కొట్టామంటే పర్ఫెక్ట్గా బండి నిలబడిపోతుంది. మనకి 80 నుంచి 0కి కూడా మనకి 4-5 సెకండ్స్ లేదా 3 సెకండ్స్లోనే గట్టికి కొట్టుకుంటే 60 నుంచి అయితే 3 సెకండ్స్ లోపల అయితే ఆగిపోతుంది అనమాట. బ్రేకింగ్ అయితే నాకు బాగా నచ్చింది. మనకు వెనకాల కూడా బ్యాక్ బటన్ టైర్స్ అయితే ఇచ్చారు. MRF రేడియల్ టైర్స్ అంటారు వీటిని. ఇది మనకు వచ్చేసి 140 సెక్షన్ టైర్ అయితే వస్తుంది అనమాట. సో ఈ టైరు ఇంకొంచెం పెద్దది కూడా ఇవ్వచ్చు. బట్ దీంట్లో ఇంకొక కాన్ ఏంటంటే ఈ బ్యాక్ టైర్ ఇంకొంచెం పెద్దది ఇచ్చింటే బాగుండేది. ఇది ఎందుకు చిన్నది ఇచ్చారంటే చిన్నదేం కాదు, సో బాగానే ఉంటుంది, ఆఫ్ రోడ్కి అయితే బాగానే సరిపోతుంది. సో మనకి MRF టైరు, ఇది కూడా కాస్ట్లీ టైరు, దగ్గర 4,500 నుంచి 5,000 టైరే పడుతుందని చెప్తున్నారు. సో ఇది ఎందుకు ఇచ్చారంటే ఇది వెహికల్ మైలేజ్ వస్తుంది గాయ, సీరియస్ చెప్తున్నాను. ఇది వెహికల్ మైలేజ్ వస్తుంది. 50 మైలేజ్ అనేది డీసెంట్ రైడింగ్లో 50 to 60 మైలేజ్ ఈజీగా ఇస్తుంది. సో ఇప్పుడు కూడా నాకు ఆల్మోస్ట్ ఓడోలో 160 కిలోమీటర్స్ డ్రైవ్ ఉంది. నేను 4.5 లీటర్ పట్టించాను. 160 కిలోమీటర్స్ డ్రైవ్ ఉంది. ఇంకా నాకు ఒక 50 నుంచి 60 కిలోమీటర్లు అయితే వస్తుందన్నమాట. సో 50 కిలోమీటర్స్ ఈజీగా అయితే టచ్ అవుతుందన్నమాట ఓవరాల్గా. సో మొత్తం బాడీ అవుట్లుక్ అంతా ఇదనమాట వెహికల్. అండ్ దీంట్లో మనం ఈ ట్యాంక్ గురించి మాట్లాడాలి. ఒకసారి ఎక్కువ కూర్చున్నప్పుడు మనకి ఇది చూడొచ్చు. సో టాల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే మాత్రం చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను 6 feet పొడుగున్నా సరే నాకు ఎటువంటి డిస్కంఫర్ట్ లేకుండా పర్ఫెక్ట్గా చూడొచ్చు. మనకి పర్ఫెక్ట్గా సీట్ ఇదంతా కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో పొడుగున్నలు అయితే దీన్ని కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. అండ్ మనకి ఇది కొంతమందికి ఫస్ట్ ఈ పంగ చీల్చుకొని కూర్చోండి ఇబ్బంది అనిపిస్తుంది, కానీ కొంచెం టాల్ ఉన్నలు అయితే బాగా ఈజీగా దీన్ని బాగా ఎంజాయ్ చేస్తారు రైడ్ని. ఇక హ్యాండిల్ అయితే ఈ పొజిషన్ అయితే వస్తుందన్నమాట. హ్యాండిల్ పొజిషన్ చాలా రిలాక్స్డ్గా, అండ్ ఇది ముఖ్యంగా ట్రాఫిక్లో నడపాలనుకుంటే మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వైడ్ హ్యాండిల్ బార్ వచ్చింది, రిలాక్స్డ్గా 40-50 క్రూజ్ చేసుకుంటూ ట్రాఫిక్ని ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఇది మనకి ఫస్ట్ సెకండ్ గేర్ తర్వాత మంచి పవర్ తీసుకుంటుంది. పవర్ మనకి ఏంటంటే ట్రాఫిక్లో 2, 3, 4 గేర్లతో ఎక్కువ పని ఉంటుంది కాబట్టి అక్కడ బాగా పని అయిపోతుంది అనమాట. ఇక ఇక్కడ చూస్తే మనకి దీంట్లో సపరేట్గా స్విచ్ అయితే ఇచ్చారు. లైక్ మనకి లైట్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అయితే ఇచ్చారు. ఇది ప్లస్ అని చెప్పొచ్చు. కాబట్టి మనం మెయిన్ లైట్ ప్రతిసారి ఆన్ చేయాల్సిన అవసరం లేదు, నైట్ టైం వేసుకుంటే సరిపోతుంది. పాస్ స్విచ్ ఇచ్చారు. ఇక్కడ పాస్ ఉంటుంది, ఇక్కడ అప్ అండ్ డౌన్ ఉంటుంది. ఇక్కడ మనకి రైట్ లెఫ్ట్ ఇండికేటర్, హార్న్ ఉంటుంది. హార్న్ కూడా మనకి మోర్ దెన్ లౌడ్ అయితే ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ ఇంజిన్ కట్ ఆఫ్ స్విచ్ ఇచ్చారు. ఇక్కడ సెల్ఫ్ బటన్ అయితే ఇచ్చారు. సింపుల్. ఇక్కడ మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూస్తే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో ట్రిప్ 2 అండ్ మనకి టైం, అలాగే వచ్చేసి TCS ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్. ఇది హైలైట్. మన ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ట్రాక్షన్ కంట్రోల్తో వచ్చే ఒకే ఒక వెహికల్ అనమాట. ఖచ్చితంగా ఆఫ్ రోడ్ లెవెల్కి ఇది 100కి 200% యూజ్ అయితే అవుతుంది. అలాగే మనకి ఓడో ఇచ్చారు. అలాగే మనకి ట్రిప్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి RPM మీటర్ ఉంటుంది, స్పీడు, మనకి ఫ్యూల్ ఇండికేటర్, ఫ్యూల్ గేజ్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ ABS ఆన్లో ఉంటుంది. ట్రాక్షన్ కంట్రోల్, న్యూట్రల్, రైట్ టు లెఫ్ట్ ఇండికేటర్, లైట్ బీము. ఏదన్నా మెకానికల్ మ్యాల్ ఫంక్షన్ వచ్చిందంటే ఇక్కడ లైట్ అయితే వెలుగుతుంది సింపుల్గా. అండ్ ఇది వచ్చేసి నెగిటివ్ LCD డిస్ప్లే అని చెప్తున్నారు. కాబట్టి ఇది డే టైంలో కూడా, అంటే ఓల్డ్ నోకియా ఫోన్స్ ఉంటాయి కదా, సో నీ డే టైం కనిపిస్తాయి, నైట్ టైం కనిపిస్తాయి. ఆ టైప్ డిస్ప్లే అనమాట. మనకి డీసెంట్ విజిబిలిటీ ఉంటుంది, పర్ఫెక్ట్ అయితే ఉంటుంది. సో ఎక్కడ మనకి ఏ ట్రబుల్ అయితే ఉండదు. సింగిల్ స్విచ్ ఇచ్చారు ఆపరేటింగ్. ఇది ఇంకోటి ఏంటంటే ఇది బ్లూటూత్ కనెక్టెడ్ వెహికల్ అనమాట. కాబట్టి మీకు ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేస్తాను. ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ మనకి యాప్, బ్లూటూత్, కాల్స్ ఇవన్నీ చూపించాయి కదా. ఇది బ్లూటూత్ కనెక్టెడ్ వెహికల్. సో మీరు బ్లూటూత్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. దీని రైడ్ స్టాటిస్టిక్స్ కూడా తెలుసుకోవచ్చు. Yamaha Connect X యాప్ ద్వారా అయితే మీరు అవి కూడా చూసుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా ఇది దీని యొక్క ఫుల్ డీటెయిల్స్. సో దీని గురించి ఒక మాటలో చెప్పాలంటే నేను మీకు ఒక మాటలో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని గురించి సింపుల్గా ఒక 2 విషయాలు చెప్పమంటే, సో నేను నా రైడ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, నా 4-5 డేస్ నుంచి ఇది నా దగ్గరే ఉందన్నమాట వెహికల్. సో ఒక మాటలో చెప్పాలంటే ఎవరైనా కానీ ఒక డీసెంట్ ఆఫ్ రోడ్, ఆన్ రోడ్డు, ట్రాఫిక్, ఆల్ ఇన్ వన్ వెహికల్, అంటే అన్నిటికి మీకు ఒకే వెహికల్ కావాలంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అనమాట. బట్ దీంట్లో మనం కాంప్రమైజ్ అవ్వాల్సిన ఒకే ఒక విషయం కూడా ఏంటంటే, మీరు ఎక్కువ పవర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, డీసెంట్ రైడింగ్ కాకుండా ఎక్కువ పవర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇంకా యూత్ టైపు ఆలోచనలు మీలో ఉంటే మాత్రం ఇది మీకు అంత సెట్ కాదు. అలాగే మీకు బ్యాక్ సైడ్ పోర్షన్ మీరు కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. ఎందుకంటే అంటే కంఫర్ట్ బాగానే ఉంది, బట్ లుక్ పరంగా కొంచెం అంటే 2-3 అడ్జస్ట్మెంట్లు చేసుకుంటే ఇది బాగా సెట్ అవుతుంది వెహికల్. అలాగే ఫ్రంట్ వైజర్ కూడా దీనికి అవైలబిలిటీ ఉంది ఆన్లైన్లో. అది కూడా మీరు వేసుకున్నారంటే మాత్రం అటు ఇటుగా మీకు ఒక క్రూజర్
ఆల్మోస్ట్ ఒక మంచి క్రూజర్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. సో దీని కాస్ట్ దీంట్లో ఇంకొక నెగిటివ్ అనమాట. ఎందుకంటే ఒక ఎఫ్జెడ్ వర్షన్ 4 ఇవన్నీ కూడా మనకి 1,50,000 లోపల వస్తుంటే దీని కాస్ట్ వచ్చేసి 1,70,000, 1,69,600 ఇప్పుడు ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉందన్నమాట. టాప్ అంటే ఆల్మోస్ట్ అన్ని 1,68,000 నుంచి 1,70,000 అయితే ఉంటుంది దీని ప్రైస్. అదే దీంట్లో చిన్న కానీ ఆ ప్రైస్ అంత పెట్టచ్చు అంటే దీంట్లో ఇచ్చిన క్వాలిటీ చూడండి, చాలా హైఫై క్వాలిటీ వెహికల్ అనమాట. అంత ఆషామాషి కాదు. నేను కూడా ఫస్ట్ దీన్ని బిలీవ్ చేయలేదు. వన్స్ వెహికల్ నా దగ్గరకు వచ్చి ఒక 4 days వాడాక చూశాను, అప్పుడు మాత్రం దీని యొక్క క్వాలిటీ నాకు అర్థమైంది. వీళ్ళు ఎందుకు ఇంత కాస్ట్ పెట్టారు. అలాగే దీంట్లో వాడిన ప్రతి మెటీరియల్ కూడా ప్రీమియం మెటీరియల్ వాడాడు, అందుకని దీనికి అంత కాస్ట్ అవుతుంది. నేను మెకానిక్ని ఎంక్వైరీ చేశాను అనమాట. ఆయన చెప్పింది ఏంటంటే ఇది కొంచెం హై మెయింటెనెన్స్ వెహికల్, హై క్వాలిటీ ప్రీమియం వెహికల్ అనమాట. అందుకే దీనికి పార్ట్స్ అలాగే కాస్ట్ ఉంటుంది, అలాగే వెహికల్ కూడా అంత కాస్ట్ ఉంటుంది కంపేర్ టు నార్మల్ వెహికల్స్తో కంపేర్ చేస్తే అని చెప్పారనమాట. సో ఓవరాల్గా ఇది నా FZX 2024 వెహికల్ మీద నాకు ఇనిషియల్ ఇంప్రెషన్ అండ్ షార్ట్ రివ్యూ అనమాట. తప్పకుండా నేను ఇది నా దగ్గర వెహికల్ ఉంటే దీని యొక్క లాంగ్ రివ్యూ, రైడ్ రివ్యూ కూడా చేయడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ శివ సైనింగ్ ఆఫ్. జై హింద్ గాయస్.